ప్రభుని ఆరాధించడం ఒక ప్రాముఖ్యమైన మెట్టు అయితే, ప్రభు యొక్క బలలో ప్రవేశించడం కూడా ఓ ప్రాముఖ్యమైన మెట్టు. ఎందుకంటే యోహాను సువార్త 6:54 అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు ఒక విలువైనటువంటి ఆధారం ఇచ్చాడు. నిత్య జీవనంలోకి వెళ్ళడానికి మనం రక్షింపబడ్డాం, పాప క్షమాపణ పొందాం, పాపములు ఒప్పుకున్నాం, నూతన పరచబడ్డాం. అంతవరకు ఒక మార్గం. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే ఫస్ట్ మన సందులో నుండి వెళ్తాం, ఆ తర్వాత ఒక సామాన్యమైన రోడ్డుకి వెళ్తాం, ఆ తర్వాత కొంచెం పెద్ద రోడ్డుకి వెళ్తాం, ఆ తర్వాత పెద్ద హైవే ఎక్కుతాం. అట్లాగే విశ్వాస జీవితం కూడా ఇట్లే ఉంటుంది. ఇంట్లో నుండి బయటికి రాగానే హైవే ఎక్కిన ఫీలింగ్ ఎవరికి రాకూడదు కూడా. అట్లే విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆయన అంటాడు, నిత్య జీవాన్ని పొందడానికి మొట్టమొదటి పాప క్షమాపణ ఉంది, అది ఇంట్లో నుండి బయటికి రావటం. ఆ తర్వాత బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వటం, ఆ రెండవ మెట్టు. మూడవది పరిశుద్ధుల సహవాసంలో ఉండడం, మూడవ మెట్టు. ఆ తర్వాత ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు కలిగి ఉండడం, నాలుగవ మెట్టు. ఇట్లా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కనుక దానిలో భాగంగానే రొట్టె అనేది, శరీరం అనేది, బలం అనేది ఒక ప్రాముఖ్యమైన ఇది నేషనల్ హైవే అన్నమాట. ఏ సంఘం, ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఉన్నది ముఖ్యం కాదు, కానీ ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు కలిగి ఉండడం అనేది ఓ ప్రాముఖ్యమైన చివరి నేషనల్ హైవే. ఎందుకంటే ప్రభు వచ్చేంత వరకు దీనిని మీరు చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు. తరువాత నేను నా తండ్రి రాజ్యంలో క్రొత్తదిగా మరలా త్రాగు వరకు నేను మీతో త్రాగను అన్నాడు శిష్యులతో. అంటే ఇట్స్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఆయన శిష్యులకు లాస్ట్గా ఇచ్చాడు. తర్వాత దాన్ని కొనసాగించడం, నేను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. అంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. నీ కారు వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో కారు వస్తుంది, హైవే కదా. అంటే నువ్వు చేస్తున్నావు, ఇంకోటి చూపిస్తున్నావు. అపోస్తలులు చేశారు, మనకి నేర్పించారు. మనం చేస్తాం, రాబోతనానికి చూపిస్తాం. సో ఇది ఒక దైవ నియమం. రండి ఇప్పుడు దేవుని గ్రంథమైన బైబిల్లో మరి పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ప్రాముఖ్యమైన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్యముల పుస్తకం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యముల పుస్తకం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొంచు. కాబట్టి ఇది అపోస్తల కార్యములు పరిశుద్ధాత్మ కలిగి ఆదరణ కలిగి అందరూ కూడా నడుచుకొచ్చు విస్తరిస్తున్నారంట. ఎక్కడంటే యూదయ గలిలయ సమరయ దేశముల అన్నంతట్లో కూడా ఉన్న సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుందంట. అంటే కట్టబట్టం. క్షేమాభివృద్ధి మూలవాక్యంలో ఉంది, కట్టబట్టం. సంఘము వాక్యముతో కట్టబడాల, సంఘము పరిశుద్ధాత్మతో కట్టబడాల, సంఘము దేవుని యొక్క ఆదరణతో కట్టబడాలి. కాబట్టి కట్టబడడానికి ఈ స్టెప్స్ ఉంటాయి. కాబట్టి వాక్యం లేకుండా ఏ ఒక్క విశ్వాసి కట్టబడలేడు, ఏ ఒక్క వ్యక్తి ఆదరణ పొందలేడు, ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని భయాన్ని, దేవుని భయం కావాలా, దేవుని ఆదరణ కావాలా, దేవుని చేత కట్టబడాలి. సరే, ఈ అపోస్తల దినాల్లో చూస్తే ఇక్కడ గలిలయ మార్గంలో గలిలయ సమరయ దేశంలో అన్నాడు కదా. ఈ గలిలయ దేశంలో అపోస్తలు కూడా చేయవలసిన పరిచర్య వచ్చింది. చాలాసార్లు మనము ఈ గలిలయ ప్రాంతం అంటే మీ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది చూడండి. బైబిల్లో
బైబిల్లో చివరన క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని రాయబడిన దాంట్లో అక్కడ మీకు గలిలయ ఎక్కడ ఉందంటే దాదాపుగా పైన ఉంటుంది, యూరియా అంటే కింద ఉంటుంది. చూడండి మ్యాప్, ఈ మ్యాప్ చూస్తే మీకు కనపడుతుంది. నా బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్లో లాస్ట్ మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్లో గలిలయ ప్రాంతం పైన ఉంది, యూరియా ప్రాంతము కింద ఉంది. అంటే అపోస్తలులు అక్కడ నుండి ఇక్కడ వరకు సంచరిస్తూ వచ్చారు సంఘ క్షేమం కొరకు. గలిలయ చాలా దూరంలో ఉంది, యూదయ చాలా దూరంలో ఉంది, కానీ పరిచర్య మాత్రం వారికి ఏమి కారణం? వీరు మన పితరులను చూస్తూ వచ్చారు. ఈ గలిలయకు చాలా విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి. వాటిని కొన్నింటిని జ్ఞాపకం చేయబడతాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 20 వర్స్ 7. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కేదేషును ఎఫ్రాయిముల మన్యమందరి యూదా వంశస్థుల మన్యమందరి హెబ్రోనును కిర్యాతర్బానును ప్రతిష్ఠించింది. ఎందుకంటే ఇది ఒక ఆశ్రయపురం. ఇది ఆనాడు ఎవరైనా పాపం చేసి వాడిని చంపేయాలనుకుంటే వాడు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో దాక్కోవచ్చు. ఆ ప్రాంతంలో ఒకటి దానిని వారు ప్రతిష్ఠించారంట. ప్రతిష్ఠించింది ఏంటంటే నఫ్తాలీల మన్య మార్గంలో ఉన్నటువంటి గలిలయలోని కేదేషును అన్నాడు. ఈ గలిలయలో కేదేష్ అనే ఒక శ్రేష్టమైనటువంటి ఆశ్రయపురాన్ని తగ్గించారు. అంటే ఇది పురాతన కాలం నుండి దేవునికి ఆశ్రయ పట్టణం. క్రైస్తవ జీవితం మనం పొరపాటు చేసినప్పుడు నరహంతకులు కాకపోవచ్చు, ఎవరిలో చంపకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నష్టపరిచినప్పుడు, హత్య చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు we must enter into the కేదేష్, గలిలయ ప్రాంతం. కాబట్టి ఎత్తుకుంటే వెళ్ళాల్సిందే. ఒకవేళ ఆ పాత నిబంధన కాలపు పాలస్తీనా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఆ పాలస్తీనా ఎక్కడుండినా 12 గోత్రాల్లో ఎక్కడుండినా వాడు గర్భం వెళ్ళిపోయి కేదేశ్లోకి ఆ గలిలయలో ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోతింగ్ అన్నమాట. అభివృద్ధి పొందడానికి, ఆత్మీయమైన అభివృద్ధి పొందడానికి ఇట్ ఈస్ ద సెక్యూర్డ్ ప్లేస్, ఇట్స్ ద రిఫ్యూజ్డ్ ప్లేస్. ఇది చాలా మనకి భద్రతలు ఇచ్చేస్తాం అన్నమాట. కాబట్టి నాడు వల్ల ఇది కూడా ఒక గలిలయను చూపిస్తూ ఉంది. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని చూపిస్తూ ఉంది. ఆనాడు అపోస్తలులు చేసినటువంటి క్రమాన్ని చూపిస్తూ ఉంది. when we are the sinner we have to secure place of Galilee. కేదేష్ ఉంది, వెళ్ళొచ్చు, దాక్కో. చాలాసార్లు మనము ఈ దాక్కునే స్థలాన్ని మరి మర్చిపోతాం. అందుకనే దాని 1 by 1 ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అతిక్రమములను దాచిపెట్టుకుని వారు అయిపోతాం. కాబట్టి ఇంకా దాచుకునేది రాయబడింది యోబు గ్రంథంలో. ఆదాము తన రొమ్ములో తన పాపమును ఏం చేసుకున్నాడంట? దాచుకున్నాడంట. కొంతమంది బాగా చెప్తారు మనకు అట్లాగా, నాకు రాదు కానీ స్టీవెన్ అని చెప్తా ఉంటాడు యూట్యూబ్లో. అని అంటాడు ఆ ఫలాన్ని తీసుకొచ్చినప్పుడు హవ్వా ఎందుకు తీసుకొచ్చావని అడిగాడంట. నాకు ఆకలి అయిందయ్యా, ఆకలి అయితే ఇన్నుంటే సార్ దగ్గరికి వెళ్ళి అంటే అబద్ధాలు అలా పెరిగిపోతాయంట. ఫస్టే నాకు సాధారణుడు వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడంటే ఆలోచించేవాడు. చెప్పరా నాకు ఆకలి అయిందయ్యా, ఆకలి అంటే ఎవరు కాదనగా. ఇప్పుడు నీ భార్య ఎక్కించుకొని వెళ్తావయ్యా, రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత హోటల్ దగ్గర నాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఏమంటాడు?
ఇమ్మీడియట్గా అతనికి ఆకలితో తట్టుకుంటాడు కానీ భార్యకు ఆకలితో తట్టుకోలేడు. ఓహో అట్లా జరిగిందా, సరే సరే అతను నవ్వుకోలే. మళ్ళా అంటే తినగానే కడుపు నొప్పి వచ్చేస్తున్నట్టు ఆమెకి. కడుపు నొప్పి వస్తే భయం వచ్చేస్తుంది, చచ్చిపోతానని. ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో మళ్ళీ ఈతోటి షేర్ చేసుకున్నట్ట. కడుపు నొప్పిగా ఉందా ఏంటి, కాయ బాగాలేదంటావా ఏంటి అంటే ఏమలే ఎట్లా కాదు, నువ్వు కూడా తిని నీకు కూడా తీసుకొచ్చాను అంటే సత్య ఇద్దరు చస్తావా, నేను ఎట్లా వస్తాను లందపడ్డు తిన్నాను అనుకో, నీకు ప్రాణం అంటే నీకు తిప్పి నేను ఇంత బాధపడతాంటే నీకు తెలవట్లేదా, దీని బాధ చూడమని నీకు ఇద్దరు తింటలేదా అట్లా అట్లా చెప్పండి. నేను అసలు నాకు రావులే కానీ సో ఎట్లయితే నోట్లకి తెలుసా. తిన్న తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామ ఎక్కడున్నావంటే కాయ తిన్నాను, నాకేదో పిచ్చి పిచ్చిగా ఉంది, ఏదో చేసింది అని చెప్పట్లా. నీ స్వరాన్ని విన్నప్పుడు చెట్టు చోట్ల దాక్కున్నా. కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట. పాపము రొమ్ములో దాచిపెట్టుకున్నది. అట్లా మొత్తానికి అన్ని వచ్చిన తర్వాత స్టోరీ అంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాతానుడు మళ్ళీ ఫస్ట్ పొద్దాయి సాతానుడైనా సాతాను దగ్గర నుండి స్టార్ట్ చేశాడు. శపించబడిన దానివి అవ్వతో స్టార్ట్ చేశాడు. నువ్వు కూడా మరి బుద్ధిహీనమైన పని చేసావు. లాస్ట్కి ఆడవులు కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఇక ఏదేదో చోట్ల ఉండడానికి వెళ్ళిందిరా బాబు, నిన్నెందుకు సృష్టించాను ఆయన, నీకు బదులుకి ఎవరైనా చేసినా బాగుండేదని ఏదైనా తోట నుండి బయటకు పంపేసి ఆ ఖడ్గపు జ్వాలను పెట్టి ఆ దూతలను కావలి పెట్టి, అంటే ఇది చాలా కన్యం మనుషుడు, ఎందుకంటే దైవ మనసుతో పుట్టినాడు కదా, ఇది చాలా తెలివితేటలు ఉంటాయి. ఖడ్గాలు ఉంటే ఖడ్గాలు దాటుకొని వస్తాడు, కంచె ఉంటే కంచె దాటుకొని వస్తాడు, దేవదత్తులు ఉంటే వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కాకుండా మొత్తానికి ఆ జీవవృక్ష ఫలాలు చుట్టూరు అసలు నీకు దారి లేకుండా చేసి మళ్ళా మనం నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడే ఆ ఫలం కనపడ, అప్పటి వరకు ఏ మానవుడికి ఆ ఫలం కనపడకుండా చేసేది. కాబట్టి ఇది ఇష్టం. అంటే పాపము చేసిన వాడు దాక్కునే స్థలము ఏ దేశం తెలియలేదో. రెండవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు. ఇది ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. చదవండి దయచేసి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడినని యేసు విని 12 కలిసి గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలీయుల దేశముల ప్రాంతములలో సముద్ర ప్రాంతంలోని సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతల సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ప్రజలను గొప్ప వెలుగును చూసి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు వెలిగించెను అని ప్రవక్త యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్లు యోహాను చెరపట్టబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు స్వార్థకి వెళ్ళిపోతున్నారు. ఈ స్వార్థకు వెళ్ళేటప్పుడు వెంటనే ఆయనకు ఒక ప్రవచనం గుర్తొచ్చింది. యెషయా చేసిన ప్రవచనం. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. 6వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఉంటారు. 1వ వచనంలో కూడా ఆ ప్రవచనాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సువార్త కొరకై పంపబడ్డాడు. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేర్చున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనం. నఫ్తాలి దేశమును జెబూలూను దేశమును ఆయన సముద్ర తీర ప్రాంతం అంతటిని
మహిమ కలిగినంగా చేయాలి, అది అవమానపరచబడాలా. అక్కడిగా రక్షణ లేని వారు ఎవడు ఉండకూడదు అనేది ఆయన వెలుగుగా లోకానికి వచ్చాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడి ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆఫ్టర్ బాప్టిజం అన్నమాట. బాప్టిజం పొందిన తర్వాత, అపవాది చేత శోధింపబడిన తర్వాత ఆయన మొట్టమొదట ఆ ప్రవచనాన్ని గుర్తు చేసుకున్నాడు. అపవాది చేత శోధింపబడిన తర్వాత ఎవరికైనా ఏది గుర్తొస్తుంది? ఏది గుర్తొస్తుంది? మంచిది ఏదని గుర్తొస్తుంది. కానీ ఈయన చీకటి కలిగిన ప్రదేశంలో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, మరణ ప్రదేశంలో ఉన్నవారు, వారికి వెలుగు కలిగించాలని నేను వచ్చాననే ఉద్దేశం ఎరిగి ఆయన సువార్తకు ముందుకి బయలుదేరినాడు. ఇది ప్రవచనం. కాబట్టి గలిలయ ప్రాంతం అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఆధారమైన సంగతి జ్ఞాపకం చేయడం. అయితే ఇప్పుడు మనకేంది? మనం ఆ వెలుగులో నడవాలి, ఆ వెలుగును చూడాలి, ఆ వెలుగును అనుభవించాలి, ఆ వెలుగు చేత నడిపింపబడాలి, ఆ వెలుగులో జీవించాలి, ఆయన వెలుగులో మనం జీవించాలి. అది ప్రభు వల్ల మనకు నేర్పించే రెండో పాఠం. కాబట్టి ఆయన వెలుగైనాడు, ఆ వెలుగులో మనం జీవించాలి, ఆ వెలుగులో మనం నడవాలి, ఆ వెలుగును ప్రేమించాలా, ఆ వెలుగును ప్రవర్తించాలనే సంగతిని మనం హెచ్చరిక చేయబడుతున్నాం ఆయన బాల దగ్గర. ఇది రెండవది. మూడవదిగా చూస్తారండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. అయితే అర్కెలాయు హేరోదులకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పినట్లు నెరవేరినట్టు ఎలాగున. ఇది కూడా రెండో ప్రవచనం. యేసు ప్రభువారు పుట్టగానే హేరోదు యొక్క తండ్రి అయినటువంటి అర్కెలాయు యూదయ దేశాన్ని ఏలుతున్నాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇంకా ఆ బిడ్డను చంపేవారు చనిపోయేంతవరకు మీరు వెళ్ళొద్దని గలిలయకు పంపించినాడు. దేవుని చేత బోధింపు. అంటే ఆయన నజరేయుడు అని లోకానికి తెలియాలి. ఈనాడు దేవుడు లేడు, యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడని వాడికి నజరేతు ఉందని తెలిస్తే అక్కడ ఆయన పెరిగాడని బైబిల్. అంటే ఆయన పుట్టక ముందే రాసినటువంటి గ్రంథమైన ఆయన పుట్టవలసిన స్థానాన్ని కూడా రాసుకోవచ్చు. కానీ ప్రభు బల దగ్గరికి వస్తున్న మనకి నేర్పించబడే మూడవ ఆధ్యాత్మికమైన అనుభవం ఏంటంటే యేసుక్రీస్తు జీవించినటువంటి ఎదిగినటువంటి జీవితం కలిగిన స్థానం అది. కాబట్టి ప్రభులో ఎదగాలి, ప్రభుతో జీవించాలనేది మనకు నేర్పింపబడే ఆత్మీయమైన పాఠం. వెలుగులో నడవటం మాత్రమే కాదు, ఆయనలో నడవాలి, ఆయనతో జీవించాలి, ఆయన మాట ప్రకారం మనము బ్రతకాలనే సంగతిని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. అంటే హీఈస్ అవర్ చీఫ్ గైడ్ అనే సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. గలిలయకి వెళ్ళాడు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళకపోతే ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి నేను బ్రతకను. ఏ రోజు చచ్చిపోయినా తన తండ్రి అక్కడే ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, ఎవరొకరు పరిపాలిస్తున్నారు. ఐగుప్తులకు వెళ్ళడానికి వీల్లేదనేది పరిశుద్ధ గ్రంథంలో. అందుకని ఆయన గలిలయకు వెళ్ళి గలిలయలో పెరిగి గలిలయలోని నజరేతులో ఉండి ఆయన నజరేయుడిగా, అందుకని మనం పాడతాం నజరేయుడా నా యేసు కదా. కాబట్టి ఆయన నజరేయుడు, అందులో పెరిగాడు, గలిలయ ప్రాంతమని అనే సంగతిని హెచ్చరిక. కాబట్టి నాడు మూడవ ఆధ్యాత్మికమైన మనము కూడా నజరేయుడి దగ్గరికి మనము వెళ్ళాలి. నజరేతుకు ఆత్మీయ నేత్రాలతో నజరేతును మనము చూడవచ్చు. అయితే తర్వాత రండి, లోకాసువార్త 2:52లో కూడా ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడతాం. లోకాసువార్త 2:52 అక్కడ కూడా యేసు ప్రభు యొక్క పెరుగుదల మనకి జ్ఞాపకం చేస్తాం.
51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతుల్ని తన హృదయంలో నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు తాను లోబడిన వాడిగా కనపడతాం. ప్రభు వల్ల మన ఆత్మీయ తల్లిదండ్రులకు వాక్యములకు లోబడి ఉండవలసిన వాడు. పెరిగేటప్పుడు నజరేతులో పెరిగేటప్పుడు తండ్రి వడ్రంగి నేర్పాడు. వడ్రంగు ఇతను వడ్లవారి కుమారుడు కాదు అన్నాడు. ఆ వడ్రంగు నేర్పాడు. 30 సంవత్సరాలు అతడు నజరేతులో తల్లిదండ్రులకు లోబడినాడు. అందుకని ఈనాడు దేవుని వాక్యాన్ని మనం లోబడవలసిన వాడు. దేవుని వాక్యమైన కలిగిన మనం విన్నప్పుడు ఖచ్చితంగా లోపంతో మనకి నాకు గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. యెహోవా ఎవడు అనే మాటలు కలిగినటువంటి గర్వ హృదయం కూడా మనం ప్రవేశించాలి. కాబట్టి ప్రభు వల్ల మొట్టమొదట ఇట్ ఈస్ ద రిఫ్యూజ్డ్ ప్లేస్, మన భద్రత కలిగిన శ్రేష్టమైన భద్రత కలిగిన స్థలం. ఒక మాటగా చెప్పాలంటే ఇది ఏమన్నాడు? ఆశ్రయపురం. రెండవది ప్రభు యొక్క వెలుగును చూపించే స్థలం. మూడవది ప్రభు యొక్క పరిచయను చూపించే స్థలం. నాలుగవదిగా రండి దైవ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము తెరచబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నానని. నజరేతు నుండి వచ్చి బాప్తిసం పొంది అందరి ఎదుట పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన ఒక మాట అన్నాడు, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే ఆయన నజరేతులో పెరిగిన బాప్తిసానికి మాత్రము గలిలయ పెట్టాడు. గలిలయ సముద్రంలో. అంటే క్రైస్తవ జీవితంలో ప్రభు వల్ల మనకి ఏం అనిపిస్తుందంటే అది కొంత కష్టమే. ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఆయన కొరకు ఆయనతో కూడా ఆయన ముందు స్థలానికి నడిపించేది కదా. నజరేతు ఎక్కడ ఉంది మీరు తర్వాత చూసుకోండి. మ్యాప్ పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడంట బాప్తిసం పొందడానికి. అందుకని కొన్నిసార్లు ఒక చోట ఆత్మీయంగా పడతాం, ఇంకో చోట బాప్తిసం తీసుకుంటాం. నేను యేసుప్రభువుని నమ్ముకునేది ఒక స్థానంలో, బాప్తిసం తీసుకునేది మరొక స్థానంలో. నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మా గురువు కూడా నాకు ఆ వాక్యం చెప్పిన సహోదరుడు కూడా ఆయన స్థలంలో వాక్యం చెప్పించాడు. బాప్తిసం తీసుకోకుండానే వాక్యం చెప్పించాడు. ఎందుకంటే చదువుకున్నానని కొంచెం టీచర్ కాబట్టి ఏదో వర్ణిస్తానని ఆయన అనుకుంటే నేను కూడా నేను టీచర్ కాబట్టి ప్రతిదాన్ని బాగానే అర్థం చేసుకొని బోధ చేసేవాడిని. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి ఇంటి దగ్గర పడుకొని ఆలోచిస్తా ఉన్నాయి సంగతుల గురించి ఆలోచిస్తుంటే ప్రభు అన్నాడు, నువ్వు తెలుగులో వాళ్ళకు వాక్యం చెబుతున్నావు, చస్తే నరకానికి పోతావు అన్నాడు. ఎందుకు పోతాను? వాక్యం చెబుతుంటే నేను ఎందుకు నరకానికి పోతాను? నీకు బాప్తిసం లేదు కదా, నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఎట్లా పరలోకానికి వెళ్తావు? ఓకే, అయితే నేను ఇంకో మాట అన్నా. నేను అందరికీ వాక్యం చెబుతున్నాను కాబట్టి మా ఇంటి ముందు పెద్ద కాలం ఉంది. ఉదయాన్నే లేచి కాళ్ళలోకి వెళ్ళి నా తల మీద చేయి పెట్టుకొని తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇస్తానని చెప్పి మునిగేస్తా. నీ అందరూ నువ్వు బాప్తిసం తీసుకునేటట్టు ఈడందరూ నువ్వు సంపాదించేది లేదు. నోరు మూసుకోవాలి. ఇట్స్ వెరీ ఫ్యాక్ట్ అండి. నీకు అంత గర్వం అన్నమాట. వాక్యం చెప్తుంటే నిన్నుగా ముంచేసుకుంటే ఎట్లా కుదురుతుంది? బాప్తిసం ఇవ్వడానికి వాడికి ఒక అథారిటీ ఇచ్చా, హక్కు కలిగిన ధైర్యశాఖను ముందుగా సిద్ధపరిచా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సరే బుద్ధి వచ్చిన ప్రాణం చేసుకున్నా, మామూలుగా పోయి మర్చిపోయాను.
తర్వాత పెళ్ళి అయిపోయింది. మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్ళి పరిచయంలో ఉన్నాం. దేవుని సాకుల దగ్గర కొంతకాలం తిరిగి వస్తుంటే ఒక బస్సులో ఒక అసహాయుడు కనపడ్డాడు. కనబడి, సార్ మీరు ఎక్కడ దేవుని సేవకురా ఏంటి అన్నాడు. సేవకులే కానీ సేవకుల్లో కాదు, మాకు అర్థం కాదు. ఎందుకన్నా బాత్రూమ్స్ తీసుకోలేదా అన్న. బాత్రూమ్స్ తీసుకోలేదా? బైబిల్ వ్యాఖ్యాస్తున్నారు, మీరు బైబిల్తో ఉన్నారు, మీరు బాత్రూమ్స్ తీసుకోకుండా ఎక్కడ సేవకులు అవుతారా అన్నాడు. అదే నాకు అర్థం కాదు. మా సేవకుడు ఉన్నాడు, బాత్రూమ్స్ ఇస్తున్నాడు, రండి వెళ్దాం రండి నేను తీసుకెళ్తానని గుడివాడ నుండి గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర బండల ఓటు. ఆ ఊరు ఎప్పుడైనా మీరు చూస్తే ఆశ్చర్యం అవుతుందంట. చుట్టూరు కొండలు ఉంటాయి, ఆ కొండల మధ్యలో మందిరం, ఆ మందిరం దగ్గర బాప్తిజం ట్యాంక్. వెళ్ళగానే మార్మల్స్ ఉందేమో అన్నాడు. పొందానండి. మరి బాప్తిజం తీసుకోకుండా ఎందుకు చేసేవాళ్ళండి? నాకు సిగ్గి అయింది చెప్పలేదుగా, ఏదో లేట్ అయిపోయింది అయ్యా సరే అని ఆ గుంపులో బాప్తిజం వచ్చాను. నిజంగా ఆ దృశ్యం బాప్తిజం తీసుకొని వచ్చిన తర్వాత హస్తనిక్షేపణ చేసి సమాజంలో మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఆ దృశ్యాన్ని మరవలేకపోయింది. ఇప్పటికీ నాకు ఒక మహిమోన్నతమైన ఆ దృశ్యం నా కళ్ళు దగ్గర. ఒకవేళ నేను కూర్చోండి ఆ నీళ్ళ మునిగితే అది బాప్తిజం కాదు, ఆత్మదేవుడు. అందుకనే బాప్తిజం తీసుకొని బయటికి రాగానే ప్రభు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వల్ల గలిలే ప్రాంతం అనేది మన భారతదేశానికి ఆధారమైనది, మనమైన ప్రియకుమారుడిగా ఉండేది, దాన్ని చూపించేది ప్రభు యొక్క వల్ల. చివరిగా ఇంకొకటి చెప్పి ముగిస్తాను. వేరే స్థలానికి వెళ్ళాలి. సరే అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 45 నుండి 53 వరకు ఉన్నటువంటి లేఖనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 45 నుండి చదవండి. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయులు కూడా పండుగకు వెళ్తున్నారు. యెరూషలేము పండుగలో ఆయన చేసే కార్యములు చూసిన అందరూ ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని, ఎందుకంటే 2వ అధ్యాయంలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు గలిలయని కానాలు. ఆయన వచ్చారంట, వాళ్ళు వచ్చారంట. తర్వాత ఆ గలిలయలోనే కపెర్నహూము ఉంది, ఆ కపెర్నహూములో శతాధిపతి కొడుకు బాగుపడతారు, వాళ్ళు వచ్చారంట. అంటే అందరూ రకరకాల అక్కడికి అందరికి వచ్చేసారు. ఏమి కారణం అంటే ఆ యెరూషలేము అనేది చాలా శ్రేష్టమైనటువంటి సమకూర్చేస్తాం, అది మన గలిలయలో ఉంది. కాబట్టి యేసు వారు యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో ఉండగానే చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారంట. కపెర్నహూము కానీ గలిలయ కానీ ఇంకా చిన్న చిన్న ఊళ్ళు ఉండి ఎన్నో, అవన్నీ కూడా. అంటే సంగతి ఏంటంటే యేసు ప్రభువారితో కూడా ఆ న్యోన్యతను కలిగి ఉండే స్థలమే యెరూషలేము, అయితే గలిలయ అనే సంగతి కావాలి. కాబట్టి నాడు క్రైస్తవ జీవితంలో ఆయనతో అన్యోన్యత కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువు యేసు క్రీస్తు ఆయన శరీరాన్ని మనకి ఇవ్వటంలో కారణం ఏంటంటే మనతో ఆయనకు కమ్యూనియన్, కనెక్టివిటీ. ఓ మాట చెప్పాలంటే మీరు నా సొత్తు అని చెప్పటం, నేను మీ వాడను. మనం పాడతాగా, ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, ప్రభుని వాడను. ఎన్నో సంగతులు ఆయనతో ఐక్యం చేసే స్థలం ఇది, ఆయన సమకూర్చుకునే స్థలం. కాబట్టి ఆ గలిలయలో ఉన్నటువంటి నజరేతు వాడు మనకు రొట్టిగా మార్చబడ్డాడు, మనం సమకూర్చుకోవడానికి, మనం సమీకరించడానికి, మనతో
ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన సమకూర్పు ఎలా ఉంటుందో దాన్ని కూడా గుర్తు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 25 వచనాల్లో ఉన్నటువంటి సమకూర్పు మనం చూస్తాం. అంతా చూడగానే మొదటి వచనం చదువుతాం. చూడండి దయచేసి. తరువాత సముద్ర కాబట్టి తిబెరియా సముద్రం అన్న యోహాను సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం గలిలయ సముద్రం, తిబెరియా సముద్రం అన్న గలిలయ సముద్రం అన్న ఒకే పేరు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారి శిష్యులకు గలిలయ సముద్రం అంటే తిబెరియా సముద్రం దగ్గర తన లాస్ట్గా ప్రత్యక్షపరుచుకున్నాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పరలోకానికి ఆరోహణ అవ్వడానికి 40 రోజుల తర్వాత ప్రత్యక్షపరుచుకున్నాడు. తోమా దగ్గర 2 సార్లు ప్రత్యక్షం. ఒకసారి తోమా లేడు అంటే తోమా కోసం అక్కడికి లేడు. 6 శిష్యులందరూ చెప్పారు, ఏమైనా ప్రభు నేను నమ్మలయా, ఆయన కూడా ఉండాలి కాబట్టి శిష్యులు ఒక చోట ఉంటారు, మీరు ఏదో పోయాడు అని వాళ్ళు వస్తాడు. యేసుప్రభు చనిపోయి వేసి వెళ్ళిపోయాడంటే ఎటే వెళ్ళిపోయాడు, మేము కూడా ఎటే వెళ్ళిపోయాం. మీరందరూ ఏదో జరిగింది. వీళ్ళందరూ తిబెరియా సముద్రం దగ్గరికి వచ్చేసారు. గలిలయ సముద్రం దగ్గర పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోతుంటే మేము కూడా వచ్చేదామంటారండి. వచ్చినాడు అందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. అట్లా తోమాకు 2వసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ అందరూ అంటారు దాదాపుగా 11 మంది శిష్యులు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఒక ఇస్కరియా చేత వెళ్ళిపోయాడు, ఆయన లేడు. ఈ 11 మంది గలిలయ సముద్రం దగ్గరికి వచ్చారు. మళ్ళీ లూకా సువార్త 5వ అధ్యాయంలో నేను పాపాత్ములను ప్రభువును విడిచిపెట్టమంటే కాదు, ఎప్పటి నుండి నేను మనుషులు బట్టి జాగ్రత్తగా చేద్దామని చెప్పిన ఆ గలిలయ సముద్రంలోనే మళ్ళీ వీళ్ళు సమకూర్చాల్సిన అవసరం వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఏ సముద్ర తీరంలో వాళ్ళని నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని చెప్పాడు. ఆ సముద్రం దగ్గరికి మళ్ళీ రావాల్సి వచ్చింది. సమకూర్పు అనేది ఎక్కడ పోగొట్టుకుని అక్కడే జరుగుతుంది, ఎక్కడెక్కడైతే ఇదో జరగదు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చాను. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు గమనించాడంట. ప్రేమించి ఆయన ప్రభు సుమ్య అది బాగా అర్థమైపోయింది. వచ్చి పిల్లలారా అనగానే ఆయన ప్రభు సుమ్య అన్నాడంట. ఎప్పుడైతే ప్రభు సుమ్య అన్నాడో పేదరికి దిగంబరులు దమక్కనపా దాంట్లో దూకేశాడు, సముద్రం దూకేశాడు. దిగంబరుడు అంటే లీడరు కొన్నిసార్లు అట్టగా ఉంటారు. లీడర్స్ ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలి, నడిపించేవాడు అంగవస్త్రాలను కట్టుకోవచ్చు, అందమైన షూట్ అయినా వేసుకోవచ్చు, ఆయన ఇష్టం. కాబట్టి ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చినప్పటికీ అప్పటికి అంగవస్త్రంతో ఉన్నాడు పేదలు. రమ్మన్నాడు కానీ వీళ్ళు వచ్చారు. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సముద్రాన్ని వదిలిపెట్టి, వలను వదిలిపెట్టి, ధోనిని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏ బట్టలు వేసుకున్నది ఏమవుతుంది అనుకున్నాడు. ఊరికే చాలా గోసి పెట్టుకున్నాడు అన్నమాట. గోసి పెట్టుకొని నాయకుడి గోసి పెట్టుకుని ఎవరు కాదంటే ఏ వేసుకున్నా పొలవాల 2 నెలలకి అందరూ వచ్చేసారు. సరే మొత్తానికి రాత్రంతా ప్రయాసపడతా ఉన్నారు, ఏమి దొరకదు. యేసుప్రభు వారు వచ్చాడు. వచ్చి తెల్లవారుజామున దగ్గరికి వచ్చి పిల్లలారా మీ దగ్గర ఉన్నారు, పిల్లలారా అనగానే యోహానుకు అర్థమైపోయింది ఈయన ప్రభుత్వం మన దగ్గరికి వచ్చేసాడు. ఈయన ఎప్పుడైతే ప్రభుత్వం పేదలు అలాగే దాంట్లో దూకేశాడు. చూడమాట సముద్రం దూకేశాడు, భయం వేసింది. 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున భయపడ్డ వేసి సముద్రంలో దూకేసాడు. భయం వేసింది, చచ్చిపోయాడు. అవసరం ఇక్కడికి వచ్చినాడు, వెళ్ళిపోయాడు అనుకున్నాము. కాబట్టి రొట్టె అనేది అంత శ్రేష్టమైంది. కాబట్టి సమకూర్చింది. నువ్వు వెళ్ళిపోవడానికి ఇష్టం కాదు, నువ్వు జారిపోవడానికి ఇష్టము, నువ్వు ఓడిపోవడం ఇష్టం కాదు, నువ్వు పతనమైపోవడానికి ఇష్టం కాదు, నువ్వు పాపములు జీవించడానికి ఇష్టం కాదు. ఏ సముద్రాన్ని వదిలిపెట్టి పెట్టుకొచ్చావు, ఎన్ని అద్భుతాలు చూసేవా, అదే అద్భుతాలు నువ్వు ఉంటావు. అది ఆయన ఇష్టం. అందుకే ఇప్పుడు
సముద్రం దూకాడు. అంటే ఎవరైనా కొంత మాట్లాడతా చావన్నా బాబు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఎందుకంటే పేతురే కదా, నేను చేపలు పడుతున్నాను పెట్టబోతున్నాను అనగానే మేము కూడా వచ్చినాం రెండో వచ్చిన కదా. అంటే ఈయన పేతురు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటాడు, అసలు నీకు ఇచ్చిన బట్టలు ఎట్లాంటి అంటాడు, నువ్వు తిన్న పిల్లలు ఎట్లాంటిది అంటాడు, నువ్వు సంచరించిన స్థలాలు ఎట్లాంటిది. ఏ రోజు దగ్గరికి వెళ్ళారు, మహామగుల దగ్గరికి వెళ్ళారు, సమాజ మందిరంలోకి వెళ్ళారు, ఆటో పట్టి కుర్చీ వేసుకొని కూర్చున్నారు. శిష్యులు కదా, యేసుప్రభు శిష్యులకి యేసుప్రభుతో సమానమైన కుర్చీలు ఆడుకోవాలి. ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూర్చున్నారు. ఇప్పుడు బట్టలు లేవు. నీకు అసలు సిగ్గుందా అంటాడేమని భయవేస్తుంది తెలుసు. మొత్తానికి ప్రభు పడుతున్నాడు. అయితే ఇప్పుడు అట్లా ఇప్పుడు ఏమన్నాడు తెలుసు, పేతురు నీవు నన్ను ప్రేమించుతున్నావు. పేతురు, సీమోను, యోహాను కుమారుడైన సీమోను, పేతురు నీవు నన్ను ప్రేమించుతున్నావా? ఆ మాటకి గుండెకి ప్రభువా నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు. అయితే నా గొర్రెలను కాదు, నా గొర్రె పిల్లల్ని మేపు కాయి. అందులో ఈ ఎన్ని అయిన తర్వాత ఒక అనుమానం వచ్చింది, పేదల గురించి ఒక అనుమానం వచ్చింది. చూడండి దయచేసి ఆ మాట. 20వ వచనం. పేతురు వెనక తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని రొమ్మున అనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని ఆయన అడిగిన వాడిని అనే శిష్యుడు తన వెంటున వచ్చి చూసి, పేతురు అతను చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమోనని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమన్నాను. 23. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాత్రం సహోదరులు ప్రచురమైన, అయితే చావడని ఏ సత్తులతో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతను ఉండట నాకు ఇష్టమైతే అది నీకు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేతురు నీకు ఇష్టము కాని చోటికి నీ వెళుతున్నావు, నువ్వు ముసలాడు అయినప్పుడు వేరొకరు నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకుపోతారు అని అనగానే పేతురు అన్నాడు, ప్రభు నేను అప్పగిస్తానని అప్పగించిన సంగతి ఏంటి, అతని సంగతి నీకెందుకు, నువ్వే తప్పిపోయావు, నువ్వే సముద్రంలో పడాల్సి వచ్చింది, నువ్వే వస్త్రహీనుడు అయ్యావు, నువ్వే దిగంబరుడు అయ్యావు, నువ్వే సరిగ్గా లేవు. నాకు ఇష్టమైతే ఉంటాడు, కష్టమైతే పోతాడు. కాబట్టి ఇవన్నీ మీరు వద్దు, మీరు గతంలో ఉన్న సంగతి ఏది గుర్తు చేసుకోవద్దు. యోధా సంగతి వద్దు, తోమా సంగతి వద్దు, ఇంకెవరి సంగతి వద్దు, బర్తలోమయ సంగతి వద్దు, జబలి కుమారుని యాకోబు ఆంధ్రేయుల సంగతి వద్దు, ఎవరి సంగతి వాడే. అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మధ్యాహ్నం వేళ బాల దగ్గరకు వచ్చిన ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, ఆలగనం చేసి ఆ రొట్టెలో. అంతేగాని ఆయన సంగతి ఇప్పుడు అసలే వాళ్ళు చేసినే తప్పు. ఏంటో కూడా తీసుకొచ్చి ప్రేమించమంటే గొర్రెలు కాయమని చెప్పాడు, అంత బాగానే ఉంది. నువ్వు నీకు ఇష్టం కానీ చోటుకి వెళ్ళేవయ్యా, ఇక్కడ నుండి జాగ్రత్త పడి ఎవరి సంగతి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరి సంగతి మనం మాట్లాడతాకి లేదు, రాదు. మన సంగతి మనం పరీక్షించాలి. రాబోతున్నాడు, శీఘ్రంగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండట అవసరం. అందుకని ఈ గలిలయ సముద్రంలోనే వారు మరలా సమకూర్చబడ్డారు. ఆ దెబ్బకి పేతురు ఏమైపోయాడు తెలిసిన, మనుషుల పట్ల జారుడు అప్పుడయ్యాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ప్రకటిస్తే 3,000 మంది రక్షింపబడ్డారు, మార్పులు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన బోధ నేను అవుట్లైన్గా చెప్తాను. అయ్యా మీరు చాలా మంచోళ్ళు, నేను పరమ దుర్మార్గుడిని, మీకు యేసుప్రభు తెలవదు, ఆయన ఆరోగ్యమే వెళ్ళిపోయాడు. కానీ నేను ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నవాడిని, తిన్నవాడిని, నడిచిన వాడిని. అయినా ఆయన ఎరగనని చెప్పాను. ఆయన తెలియదు సముద్రంలో కూడా చేపలు పట్టడానికి పోయి దురికా వస్త్రహీనుడయ్యా, దరిద్రుడిని. దయచేసి మాట మీరు ఆలోచించండి.
ఆ మాటకు వాళ్ళ హృదయాన్ని బద్దలేదు. రియల్గా పొందినటువంటి పశ్చాత్తాప హృదయమే మానవునికి రక్షణకు ఆత్మీయ అభివృద్ధికి. అందుకనే సంఘము క్షమాభివృద్ధి నిలుస్తుంది. యూదయ, సమరయ అన్ని ప్రాంతాల్లో సంఘము అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. మనం కూడా ఆత్మీయంగా విస్తరిద్దాం, అభివృద్ధి పొందుదాం. ప్రభు చాలా మళ్ళా జారిపోయిన స్థితిని బట్టి క్షమాపణ కోరుకుంటూ ఒక పేరు అలాగే ఉండొచ్చు, కానీ మనం ఏదో రకంగా వెళ్ళిపోయాం. చాలాసార్లు ఆయన ఎవరు ఎరగనట్టుగానే ప్రవర్తిస్తూ వచ్చాం. మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లో, మన ఉద్దేశాలు ఎన్నిసార్లు ఆయనకు దూరం అయిపోయాం. ఒకసారి కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తే మనం తప్పిపోయిన ప్రతి గడి అయినా నూతనపరుస్తాడు, సమకూరుస్తాడు. ఆయన బల యొక్క విలువను మనకు నేర్పించి ఈ తత్వంలో మనం ఉంచుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాక. ఆమె.